దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండి చేత తమను తాము అలంకరించుకున్నరి. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. పేతురు గారు అదే చెప్పాడు కదా, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్న స్త్రీలను అపోస్తలుడు అంటాడు పరిశుద్ధ స్త్రీలు అని. దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు వారు ప్రత్యేకంగా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించిన, దేవుని అడుగుజాడలో నడుస్తున్న, దేవునికి విధేయత చూపిస్తున్న స్త్రీలు ఎలా బ్రతుకుతారు, ఎలా జీవిస్తారు అనేది మనం ఆలోచించాలి. పేతురు గారు మాట్లాడుతూ స్త్రీలకి ఆయన తన సందేశాన్ని అందిస్తూ వారు ఎలా జీవించాలి, వారు ఎలా బ్రతకాలి అన్న దానికి కొన్ని విషయాలు చెబుతూ పూర్వం దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు వారి నడవడికని, వారి ప్రవర్తనను, వారి జీవిత విధానాన్ని ఒకసారి చూడండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలు. దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలు వారి జీవిత విధానం ప్రత్యేకంగా ఉంటుందండి. పురుషులు కాసేపు ఓపిక తినాలి. స్త్రీల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు దాంట్లో మనం కూడా భాగస్థులై ఉంటాం. ఏ రకంగా అన్నది మనం ముందుకెళ్ళినప్పుడు ఆ విషయం అర్థమవుతుంది. మీకు ఈ అంశం అయిపోయిన తర్వాత పీడిఎఫ్ కావాలంటే నేను మన గ్రూపులో సెండ్ చేస్తాను, రాసుకోండి, జెరాక్స్ కూడా తీయించుకోండి. ప్రస్తుతానికి వినడానికి ప్రయత్నించేయండి. నేను అందు గురించి స్క్రీన్ మీద అంశాన్ని కూడా చూపించడం జరుగుతుంది. జాగ్రత్తగా స్త్రీలైన సహోదరులంతా కూడా జాగ్రత్తగా పరిశీలించని ప్రభుపేట మనం చేస్తున్నాను. పరిశుద్ధ స్త్రీలు వారి జీవిత విధానం చాలా స్పష్టంగా కనబడుతుంది. ముందుగా మనం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అనేటువంటి అంశాన్ని టైటిల్గా పెట్టుకున్నాం. మనం తర్వాత పాయింట్లకు వెళ్దాం. ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. స్త్రీ సృజించబడిన విధము. అసలు స్త్రీ మూలాల నుంచి వద్దాం. స్త్రీ ప్రారంభం నుంచి మనం స్త్రీల గురించి ఆలోచించేద్దాం. పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, అసలు వాళ్ళ ప్రారంభం ఎలా ఉంది, వాళ్ళు సృజించబడినటువంటి విధానం, వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే దేవుని పోలికగా చేయబడ్డారు అని. పురుషుడే కాదు, స్త్రీ కూడా ఎవరి పోలికలు చేయబడ్డారు? దేవుని పోలికలు. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం స్త్రీలు సృజించబడినటువంటి విధానం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వారిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుని స్వరూపంలో చేయబడ్డారంట. దేవుని పోలికగా చేయబడ్డారు. దేవుని పోలిక. దేవుని పోలిక అంటే ఏంటి? దేవుని పోలిక అంటే భౌతిక సంబంధమైనటువంటి పోలికని గురించి ఇక్కడ మాట్లాడలా. పోలిక అంటే మనం ఎందులో పాలువారమై ఉండాలి అనేటువంటి ఒక సందేశాన్ని నేర్చుకున్నాం 2 వారాల క్రితం. అందులో పోలిక, స్వరూపం అంటే ఏంటో వివరణ ఇచ్చాను మీకు. పోలిక అంటే ఆయన గుణాలు, ఆయన లక్షణాలు, ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన విధానం, ఆయన పిల్లలకు రావటం. పోలిక అంటే మొక్కలో ఉన్నటువంటి పోలికలు కాదు, శరీరంలో ఉన్నటువంటి పోలికలు కాదు. మానవ జాతిని దేవుడు చేసినప్పుడు తన స్వరూపంలో తన పోలికలు చేశాడు. ఇక్కడ ఒక పురుషుడే కాదు, స్త్రీలు కూడా వాళ్ళు సృజించబడినటువంటి విధానాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు స్త్రీలుగా దేవుడు మిమ్మల్ని కూడా ఎలా చేశాడంట? దేవుని పోలికగా చేశాడంట. అంటే దేవునికి ఉన్న ఆ పోలిక, ఆ లక్షణాలు
మీకు కూడా ఉన్నాయి. ఒక పురుషులకే కాదు, స్త్రీలకు కూడా దేవుని లక్షణాలతో సృజించాడు దేవుడు అని గ్రంథం సెలవిస్తుంది. అంటే ఒక పురుషుడే ఆ పోలిక కలిగి ఉన్నాడు, పురుషుడు మాత్రమే దేవుని లక్షణాలు కలిగి ఉండాలి అనేది తప్పు విధానం. పురుషుడు స్త్రీ కూడా ఎవరి పోలికలు చేయబడ్డారు? దేవుని పోలికలు చేయబడ్డారు. వాళ్ళు సృజించబడినటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు దేవుని పోలికలు సృజించబడినట్టు గ్రంథం సెలవిస్తుంది. ఎలా సృజించాడు వాళ్ళని అని అంటే, ఎలా సృజించాడు? సృజించినప్పుడు ఎలా సృజించాడు అంటే, పురుషునితో సమానమైన దీవెనలు, బాధ్యతలు వారికి ఇవ్వబడ్డాయి. ఎందుకు ఈ అంశం అంటే, కొంతమంది స్త్రీలు వారి బాధ్యతని విస్మరిస్తూ, వారి బాధ్యతను పక్కన పెట్టి, బాధ్యత అన్నీ కూడా నీవే అని చెప్తూ పురుషుల మీద మోపే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పురుషుడికి స్త్రీ ఎలా ఎందుకు ఇవ్వబడిందో బైబిల్లో దేవుడు చెప్పిన సంగతులు చాలా అద్భుతంగా ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించండి. పురుషునితో సమానమైన దీవెనలు, బాధ్యతలు ఎవరికి ఇచ్చాడు? స్త్రీలకు కూడా ఇచ్చాడట. దీవెన ఒకసారి చూడండి, 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికెను. ఏమని పలికాడైనా అంటే, బాధ్యత పురుషుడికి ఉంది, స్త్రీకి ఉంది. ఏలుబడి చేయుదురుగాక అంటే భార్య భర్తలు ఇరువురికి, అంటే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా సమానమైనటువంటి బాధ్యతలు ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. 28 నుంచి మీరు చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లా అనగా, అంటే వారిని ఆశీర్వదించానా, అతనిని ఆశీర్వదించానా? పురుషుణ్ణి ఆశీర్వదించాడా, స్త్రీని ఆశీర్వదించాడా? కలిపి ఇద్దరిని కూడా ఆయన దీవిస్తున్నాడు. అంటే పురుషునితో సమానమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, పురుషునితో సమానమైనటువంటి దీవెనలు కూడా ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. మిమ్మల్ని దీవించాడు, మమ్మల్ని దీవించలేదు అని చెప్పడానికి స్త్రీకి అవకాశం లేదండి. ఏమని దీవించాడైనా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. మీరు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. ఆయన ఎలా చేశాడు? ఆయన పోలికలో చేసుకున్నాడు స్త్రీ పురుషులిద్దరిని కూడా. ఎలా దీవించాడు? ఎలాంటి బాధ్యతలు ఇచ్చాడు అంటే, పురుషునితో సమానమైన బాధ్యతలు ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. దీవెనలు ఇచ్చినట్టు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మనం ముందుకు వెళ్తున్నాం, ఈ అంశాన్ని ముందు కొనసాగిస్తున్నాం. మనం ఎలా చేశాడంట? ఎందుకు చేశాడంటే స్త్రీని? ఒకసారి 3వ విషయం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం. స్త్రీని దేవుడు చేయటానికి గల ప్రధానమైన ఉద్దేశాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. 2వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. 2వ అధ్యాయము 18 నుండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కాబట్టి అతనికి ఏం చేయాలి? సాటి అయిన సహాయము. దేవుడు స్త్రీని ఎందుకు కలిగజేశాడని అంటే, పురుషునికి సహాయంగా. స్త్రీని కలిగించిన విధానంలో దేవుడు మాట్లాడుతూ, స్త్రీని కలిగజేసినప్పుడు కలిగించడానికి ముందుగా ఆయన అభిప్రాయాన్ని, ఆయన ఆలోచనను బయట పెడుతూ, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఇతనికి ఏం కావాలి? సాటి అయిన సహాయం కావాలి. అంటే స్త్రీ ఎందుకు చేయబడింది అని అంటే, సహాయంగా చేయబడింది. కింద కొనసాగుతూ, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. కష్టపడి పనిచేస్తున్నాడు పురుషుడు, తనకి ఎవరు కావాలి? ఇప్పుడు
సాటి అయిన సహాయం కావాలి. సాటి అయిన సహాయం కావాలి. ఈ విషయాన్ని కొద్దిగా లోతుకెళ్ళి ఆలోచిద్దాం. నేను చోట మా బైబిల్ క్లాస్కి వస్తున్న ఒక స్టూడెంట్ పెళ్లి జరిగినప్పుడు నేను మాట్లాడుతూ సాటి అయిన సహాయము అనే దాంట్లో మాట్లాడుతూ సాటి అయిన సహాయం అనే దాని గురించి మాట్లాడుతూ సాటి అంటే సమానం. చాలామంది పురుషులు ఆధిపత్యం చెలాయిస్తూ ఈ మాటను తీసుకుని స్త్రీలని అణిచే ప్రయత్నం చేస్తున్నారు. పురుషుడెంతో స్త్రీ కూడా అంతే అని ఒక ప్రసంగం చేశాను. అక్కడ చేసినప్పుడు తర్వాత అక్కడ స్థానిక సంఘ కాపరి గారు నన్ను వాక్యం ద్వారా మందలిస్తూ, అది కరెక్ట్ కాదండి, స్త్రీలు ఎప్పుడు కూడా పురుషుడి కిందే, స్త్రీలు ఎప్పుడు కూడా భర్తకి కిందే, భర్త పైనే ఉండాలి, భార్య మాత్రం లోబడాలి, భార్య ఎదిరించడానికి సరిపోదు, పురుషుడి ఆధిపత్యం కలిగిన వాడు పురుషుడి కింద పని చేయడానికి మాత్రమే స్త్రీ ఉంది అని మాట్లాడుతూ ప్రసంగం చేశారు. అయితే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రసంగం చేయడానికి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రసంగం చేయడానికి ఎలాంటి అధికారం దేవుడు మాకు ఎవరైనా, ఏ ప్రాంతానికి చెందినోడైనా, ఏ డినామినేషన్కి చెందినోడైనా బైబిల్ ఏం చెప్పిందో అదే చెప్పాలి. దేవుడు స్త్రీని చేసినప్పుడు ఎలా చేశాడని మాట్లాడుతుంది, సాటి అయిన సహాయం. ఇంతకీ సాటి అయిన సహాయము అని అంటే ఏంటి? అంతకీ సాటి అయిన సహాయం అంటే ఏంటి? స్త్రీని పురుషునికి సాటి అయిన సహాయం ఇచ్చాడు. ఇప్పుడు పెళ్ళైన స్త్రీలు ఉన్నారు. పెళ్ళైన స్త్రీలుగా దేవుడు మీ గురించి మాట్లాడుతూ మీ పురుషులకి, మీ స్వపురుషులకి, మీ భర్తలకి సాటి అయిన సహాయంగా ఉండటానికి నేను మిమ్మల్ని సృజించాను అని దేవుడు మాట్లాడుతున్నట్టుంది. ఇప్పుడు సాటి అయిన సహాయం అంటే ఏంటో మనకు తెలియాలి. అసలు బైబిల్లో దేవుడు రాయించినప్పుడు ఆయన ఏ ఉద్దేశం మనసులో పెట్టుకుని, ఏ ఉద్దేశం చొప్పున, ఏ ఆలోచన చొప్పున మాట్లాడాడో మనకు తెలియాలి. చాలామంది అనుకునేది ఏంటి? సహజంగా మనం అనుకునేది ఏంటి? ఆడదే తక్కువ, మగాడు ఎక్కువ, అంతే కదా. చాలామంది కుటుంబాలు అనుకునేది ఏంటి? మీరు నోరు మూసి కూర్చోండి, మీరు మాట్లాడడానికి కుదరదు, అలా కూర్చోండి అని మాట్లాడుతుంటారు. కానీ బైబిలు స్త్రీని పురుషుని కంటే తక్కువగా చిత్రించే ప్రయత్నం చేయాల. పురుషుడే ఎక్కువ, స్త్రీ తక్కువ అని చెప్పడానికి దేవుడు సహాయము అనే పదాన్ని వాళ్ళ హెబ్రీ బైబిల్లో మూల భాషలో రాయబడినటువంటి ఆయన ఉద్దేశాన్ని, దాన్ని ఏమంటారు, హెబ్రీ భాష పదజాలాలను బట్టి ఆయన ఉద్దేశం అయితే పురుషుని కింద స్త్రీ ఉండాల్సిందే, పురుషులు స్త్రీల మీద ఆధిపత్యం చేయాల్సిందే అని దేవుడేమీ చెప్పలేదు. అక్కడ వాళ్ళు కొంతమంది ప్రసంగం చేస్తే ఏమంటారంటే సాటైన సహాయము అని అంటే వాళ్ళ ఉద్దేశం, సాటైన సహాయం అని అంటే ఇంట్లో తల్లి పనిచేస్తుంది, ఒక కూర వండుతుంది, కూర వండే బాధ్యత తల్లిది. కూర వండుతున్నప్పుడు అందులో ఏమేయాలి? కారం, ఉప్పు, ఇవన్నీ ఒకరొకరు అప్పటికప్పుడు రెడీగా ఉంటాయి. కానీ ఉల్లిపాయలు కోయటం, మసాలాలు నూరటం అది అప్పటికప్పుడు చేసుకోవాలి. తల్లి ఈ కూర వండే క్రమంలో పిల్లలకి పని అప్పగిస్తూ, అమ్మ ఆ ఉల్లిపాయ ముక్కలు కోసిపెట్టు, లేదంటే ఆ మసాలా రుబ్బు అని అంటది కదా. ఇంతకీ కూర వండేవాళ్ళు ఎవరు? హెడ్ ఎవరు అక్కడ? తల్లి. కూతురు కేవలం సహాయం. అంటే మొత్తం కూర వండే బాధ్యత నీది కాదు, నువ్వు మెయిన్ హెడ్ అయితే నీకు చిన్న చిన్న పనులు, మసాలా నూరు పెట్టడానికి, ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టడానికి పిల్లలు తల్లికి ఎలా సహకారులుగా ఉంటారో అలాంటి సహాయంగా దేవుడు చేశాడు స్త్రీని అని వాళ్ళ ఉద్దేశం. అర్థమైందా? మెయిన్ హెడ్ నువ్వైతే ఏదో చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసి కూర అంతా నేనే ఉండని చెప్పడానికి లేదు. అంటే సాటి అయినటువంటి సహాయం అంటే నువ్వు పురుషుడు ఆధిపత్యం చేస్తూ ఉంటే నువ్వు కింద సహాయకారిగా ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం. దేవుడు ఇదే చెప్పాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరొక విధంగా మీరు ఆలోచిస్తే ఎవరైనా ఒక విద్యుత్ పని చేస్తుంటాడు, కరెంట్ పని చేసే ఆయన ఉన్నాడు. కరెంట్ పని చేస్తున్నప్పుడు వైరింగ్ చేయడానికి మనకి గోడలో వైరింగ్ చేయాలి. వైరింగ్ చేసేది ఎవరు? ప్రావీణ్యత కలిగిన వర్కరు, మేస్త్రి కదా అంటారు. మేస్త్రి గారు
వైరింగ్ చేయాలి. కానీ ఆ వైరింగ్ అమర్చడానికి గాళ్ళు కొట్టాలి, సుత్తతో గాళ్ళు కొట్టాలి. ఆ గాలి కొట్టడానికి పనుండి పెట్టుకుంటాడు. వైరింగ్ అయితే అతను చేయలేడు, కానీ అతనికి సహాయకరంగా కూడా ఉండాలి. ఎవరు? గాలి కొట్టేవాడు. అంటే ఆయన మెయిన్ హెడ్ అయితే గాలి కొట్టేవాడు చిన్న పని చేస్తాడు. అంటే పురుషుడు మెయిన్ హెడ్ అయితే, మెయిన్ వ్యక్తి అయితే, ప్రాముఖ్యమైన వ్యక్తి అయితే, అతనికి ఏదో చిన్నపాటి కొద్దిపాటి సహాయం చేయడానికి దేవుడు స్త్రీని చేశాడు. స్త్రీలు ఆధిపత్యం చేయడానికి కుదరదు, స్త్రీలు ఎప్పుడు తక్కువ స్థాయి వారే పురుషుడి కంటే అనేటువంటి బోధ వాళ్ళ క్రైస్తవ ప్రపంచంలో ఉంది. కానీ ఇక్కడ దేవుడు సాటైనటువంటి సహాయము అని చెప్పడానికి ఆయన ఉద్దేశం అయితే అది కాదు. వాళ్ళు మెయిన్ హెడ్గా ఉండి పనిచేస్తారు. అడపదడపప్పుడు మధ్య మధ్యలో మీరు కొద్ది సాయం చేస్తుండండి అని దేవుడేమి స్త్రీలని చేయలేదంట. ఎందుకు చేసాడంటే, మరి సాటైన సహాయం అంటే ఏంటి? ఇంతకీ జాగ్రత్తగా వినండి. పురుషులు నా మీద కోపంగా చూస్తున్నారు, క్షమించాలి. బైబిల్లో ఉన్నది చెప్పాలి, మరి తప్పదు. చెప్పాలా మార్చేయాలా? బైబిల్లో ఉన్నదే చెప్పాలి. అంటే అందరు చూడలేదులే, కొంతమంది పురుషాధిపత్యంగా ప్రదర్శిస్తుంటారు ఇంట్లో. అంటే ఏముండదు, అన్ని చోట్ల అంతే. వాక్యానుసారంగా వెళ్ళామనుకోండి, ఎలా లోబడాలో, ఎవరు ఎలా ప్రేమించాలో, ఎలా విధేయత చూపించాలని బాగుంటాయి. అని కళ్ళు ఎర్రస్తే ఏముండదు ఇక్కడ. బైబిల్ మాత్రం చెప్పింది మనం చేయాలి, బైబిల్ చెప్పినట్లుగా మనం వినాలి. ఇక్కడ నేనేదో స్త్రీలని హైలైట్ చేస్తున్నాను, వాళ్ళని ముందుకి చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీరు అనుకోవద్దు. ఒకవేళ అలా అనుకుంటే కనుక మీరు దేవుడిని నిందించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలే చెప్తున్నాను నేను. సాటైన సహాయం అంటే ఏంటి అని అంటే, బైబిల్లో సహాయము అనే పదం దగ్గర ఎజర్ అనే పదం వాడబడింది హెబ్రీ బైబిల్లో. ఎజర్ అనే మాట బైబిల్లో వాడిన పదాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ఆ పదం ఒక పురుషుడికి స్త్రీని దేవుడు సహాయంగా చేసినప్పుడు ఉపయోగించిన పదం. ఇంకా చాలా సందర్భాల్లో ఈ పదం వాడాడు. అంటే కొంతమంది ఇతరులకి సహాయం చేసినప్పుడు, సహాయం అనే పదం వచ్చినప్పుడు ఎజర్ అనే పదం వాడాడు. అంటే పురుషుడికి సాటైన సహాయంగా స్త్రీని దేవుడు నిర్మించినప్పుడు ఏ పదం అయితే వాడాడో, ఇంకా బైబిల్లో పాత నిబంధనలో 48 సార్లకు పైగా ఎజర్ అనే పదం వాడాడు. అక్కడ ఆ పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, సాటి అయిన సహాయము అని అంటే చిన్నపాటి సహాయం చేయడానికి సృజించబడిన వ్యక్తి కాదు అని అర్థం వస్తుంది. ఒకవేళ అలా అనుకున్నాం అనుకోండి, మాకు సాటి అయిన సహాయంగా మీరు ఉన్నారు తప్ప మీరు హెడ్ కాదని అని మనం అన్నాం అనుకోండి, దేవుణ్ణి కూడా మనం తక్కువ చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఒక వ్యక్తి లేకపోతే ఒక దేశం బలహీనపడినప్పుడు ఈ దేశానికి మరొక దేశం వచ్చి సహాయం చేస్తుంటుంది. ఈ దేశానికి మరొక దేశం సహాయం చేస్తుంటుంది. బలహీనపడిన వీరికి మరొకరు వచ్చి సహాయం చేస్తారు, ఒక గుంపుకి. అలా సహాయం చేసినప్పుడు ఎజర్ అనే పదమే వాడాడు, ఎజర్ అనే పదమే ఉపయోగించాడు. జాగ్రత్తగా వినండి. అయితే ఇది ఒకరిని తక్కువ చేస్తూ ఒకరిని హైప్ చేస్తూ వాడిన పదం కాదు ఇది. సహాయం అని అంటే, ఒక వ్యక్తి పడిపోయాడండి, పడిపోయిన వ్యక్తికి మరొక వ్యక్తి వచ్చి సహాయం చేశాడు. అతనికి సహాయంగా ఈ వ్యక్తి వచ్చి లేపాడు. ఆ సహాయం అనే పదం దగ్గర కూడా పురుషుడికి సాటైన సహాయం అవసరమని దేవుడు చేసినప్పుడు సహాయం అనే పదానికి ఎజర్ అనే పదమే వాడాడు. ఒక వ్యక్తి పడిపోయాడు, ఇంకో వ్యక్తి వచ్చి సహాయంగా అతన్ని లేవనెత్తాడు. అది ఇప్పుడు అతనికంటే ఇతను తక్కువనా? పడిపోయిన వ్యక్తి సహాయం చేసిన వ్యక్తి కంటే గొప్పోడనా? అర్థమవుతలేదా మీకు? అర్థమవుతుందా? అర్థమయ్యి అర్థమవనట్టుగా ఉందా? జాగ్రత్తగా వినండి, నేను అర్థమయ్యేలాగే చెప్తాను. మీకు అర్థమయ్యే రీతిలోనే నేను బోధిస్తాను. అంటే ఎవరైనా ఒకరు బలహీనపడినప్పుడు, బలహీనపడిన వ్యక్తి స్థానంలో బలహీనపడిన వ్యక్తి ఏ స్థాయిలో పనిచేశాడో అలాంటి స్థానాన్ని భర్తీ చేయడానికి మరొక వ్యక్తి. అర్థం అవ్వలేదా? సాటైన సహాయం అని అంటే ఏదో చిన్నపాటి కాదు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను బలహీనపడ్డాను ఒకనొక సందర్భంలో.
బలహీనపడినప్పుడు నా స్థానాన్ని నా భార్య నిర్వర్తించింది. నేను చేయాల్సినటువంటి పనులు నా భార్య చేసింది. అంటే ఇప్పుడు నాతో సాటి అంటే ఏంటి అర్థం? నాకంటే తక్కువ అని కాదు. నేను ఏ అయితే చేయగలిగానో ఆ పనులన్నీ తను చేయగలిగింది. అప్పుడు సాటైన సహాయం అంటే ఏంటి? పాస్టర్ గారితో సమానంగా ఆమె పనిచేసింది అని మాట్లాడతాం. దేవుడు ఆ ఉద్దేశంతో రాయించాడంట అక్కడ. సాటైన సహాయం అని అంటే ఏదో మేము కష్టపడతాం, మీకు ఏదో వెనకాల వండి పెట్టండి, మీరు వంటింటి కుందేళ్ళగా ఉండిపోండి అని దేవుడు ముందే చెప్పాడు ఆది కాండంలో మిమ్మల్ని చేసినప్పుడే అని స్త్రీల్ని పురుషులు అనకూడదట. సాటైన సహాయంగా చేయబడ్డారు. ఇది నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే క్రైస్తవ సంఘాల్లో స్త్రీలపై కొన్ని డినామినేషన్స్ వివక్ష చూపిస్తున్నాయి. సహాయం అనే పదానికి ఏం వాడాడు? ఎజర్. సహాయం పొందుకునే వానికంటే సహాయకుని ఔన్నత్యాన్ని చూపించడానికి. ఇప్పుడు నేను ఒకరి సహాయం కోరుకుంటున్నాను. ఇప్పుడు మనోజ్ ఉన్నాడు, నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు నా స్థానాన్ని తన భర్తీ చేయగలడు అని అనుకుని నేను తన సహాయం తీసుకున్నాను అనుకోండి. అంటే ఇప్పుడు నాతో సేవలో సేమ్ నా యాజిటీజ్గా నాతో సేవలో ముందుకెళ్తున్న వ్యక్తి అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఆ స్థానాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చినట్టు? ఇప్పుడు నేను మనోజ్కి ఇచ్చినట్టు. ఇప్పుడు దీని గురించి మీరు ఈ కోణంలో మీరు ఆలోచించారు అనుకోండి, ఆయన ఎక్కువ ఈయన తక్కువ అని కనపడుతుంది. కానీ దేవుడు ఆదాముని చేసినప్పుడు అతనికి సాటైన సహాయము అని చెప్తున్న విధానంలో సహాయం అనే పదానికి దేవుడు ఏ ఉద్దేశం చెప్పని రాయించాడని అంటే, సహాయం చేసేవాడు ఎంత క్యాపబిలిటీ కలిగి ఉంటాడో సహాయం పొందుకునేవాడు అదే క్యాపబిలిటీ కలిగి ఉంటాడు. సహాయం పొందుకునేవాడు ఆదామైతే సహాయం చేసేది హవ్వ. అంటే ఇద్దరిది క్యాపబిలిటీ ఏంటి? సమానమే. ఆ ఉద్దేశంతోనే దేవుడు రాయించాడట. ఒకసారి బైబిల్లో 48 సందర్భాల్లో ఎజర్ అనే పదం వాడాడని చెప్పాను కదా. ఒకసారి నిర్గమకాండం 18:4, నిర్గమకాండము 18 అధ్యాయము 4వ వచనం. నా తండ్రి దేవుడు నాకు సహాయమై పరో కత్తి వాత నుండి నన్ను తప్పించాను. ఇప్పుడు మోషే గారు ఆయన పిల్లలకి పేర్లు పెడుతూ పేరు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటో కూడా చెప్పాడు. పెద్దోడికి ఏమని పేరెట్టాడు? ఏమండి? ఎలియాజర్ అని పెట్టాడు. ఎలియాజర్ అంటే దేవ సహాయం. అంటే దేవుని సహాయం నాకు అందింది. అంతేనా? ఎలియాజర్ అంటే దేవ సహాయం. అంటే దేవుని సహాయం ఎవరికి అందింది? మోషేకి అందింది. అంతేనా? మోషేకి ఎవరి సహాయం? దేవుడు. ఇప్పుడు ఆదాముకి సాటైన సహాయంగా దేవుడు స్త్రీని కలగజేసినప్పుడు మాకంటే మీరు కొంచెం తక్కువ అని అనుకుంటే, ఇప్పుడు మోషే గారికి సహాయం చేసిన దేవుడు ఏమవుతాడు? సేమ్ మరి గెజర్ అనే పదం వాడాడు అక్కడ. ఇప్పుడు మోషే కంటే ఎవరు తక్కువ వాడై ఉండాలి? దేవుడు తక్కువ వాడై ఉండాలి. మరి ఆ భావంలో మనం తీసుకుంటే ఈ రకంగా ఆలోచిస్తే మోషే కంటే గొప్పవాడు ఎవరు? దేవుడు. అంటే ఆదాము కంటే గొప్పవాళ్ళు ఎవరై ఉండాలి? స్త్రీలై ఉండాలి పురుషుల కంటే. అంతే కదా మరి. పురుషుల కంటే గొప్పవాళ్ళు ఎవరై ఉండాలి? స్త్రీలై ఉండాలి. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి మంచి మనసుతోటి వినాలి, ఈ సంగతులు ఆలోచించాలి. సాటైన సహాయం అని అన్నప్పుడు మోషే గారు చెప్తున్నాడు దేవుడు నాకు సహాయం చేశాడని. సహాయం చేశాడనే దగ్గర గెజర్ అనే పదం వాడబడింది. ఇలా చాలా సందర్భాల్లో ఈ పదం వాడాడు. ఈ పదం వాడినప్పుడు దేవుణ్ణి మనం తక్కువగా భావిస్తామా? మనకు సహాయం చేసినందుకు నువ్వు నాకు సాయం చేసావు, నేను మెయిన్ హెడ్, నువ్వు సాయం చేయడానికి అప్పుడప్పుడు వచ్చి నాకు సాయం చేసావు కాబట్టి నువ్వు నాకంటే తక్కువ అని మన దేవుని అనగలమా? అనలేం కదా. అనలేం కనుక అక్కడ నోరు మూసి కూర్చుంటాం. ఇక్కడ సాటైన సహాయంగా స్త్రీని చేసినప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటని నోరు మూసుకుని కూర్చోవాలి. అబ్బాయి మేమే అంటే ఏంటది? మీరు అలా ఉండాల్సిందే, మీరు తగ్గాల్సిందే, మీరు తగ్గు ఉండాల్సిందే అని అనడానికి ఇక్కడ వీల్లేదు. అయితే ఇక్కడ ఆగిపోయామనుకోండి మనకు ప్రమాదంలో పడతాం. మళ్ళీ కొంతమంది కొన్ని ప్రసంగాల్లో మాట్లాడుతూ
స్త్రీ గురించి రాయబడిన ఒక సందర్భాన్ని చూపిస్తారు. పేతురు గారు మాట్లాడిన మొదటి పత్రిక చూడండి. పేతురు గారు మాట్లాడాడు కదా, మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువల్లనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి, ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి. బలహీన ఘటం అంటే చాలామంది స్త్రీలు స్వభావరీత్యా వారు బలహీనులు అని మాట్లాడుతుంటాం. నిజంగా వాస్తవానికి ప్రాక్టికల్గా చూస్తే అలా కనపడుతుంది. పురుషుడు ఏదైనా చేయాలని ముందుకు వచ్చాడు అనుకోండి, ఇలా కళ్ళతో స్టీరింగ్ తిప్పేస్తారు. కొన్ని సందర్భాలు ఏదైనా చర్చలో మాట్లాడుతున్నప్పుడు, అంటే వచ్చే వారం మేము ప్రార్థన పెట్టుకుని భోజనాలు పెట్టుకుంటున్నామండి అని పాస్టర్ గారికి ఏమన్నా పురుషుడు చెప్పాడు అనుకోండి, ఈవిడ వెనకాల ఉండి స్టీరింగ్ తిప్పేస్తుంటుంది. నన్ను అడగకుండా ఎక్కడ పెట్టేస్తావు, ఎన్ని పెట్టి ఇలాంటివి చూసినప్పుడు, అంటే దైవికమైన కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నప్పుడు బలహీనలై స్త్రీలు ఏం చేస్తారంటే వెనక్కి లాగేస్తుంటారు. వెనక్కి కొన్ని కొన్ని పనులు ముందుకు వెళ్ళిన వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఏదైనా చేయడానికి ముందుకి రారు. వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడేమో మొత్తం బద్దలు కొట్టేసుకుంటారు. సామాన్లు బద్దలేసిపోతాయి, అన్నీ బద్దలేసిపోతాయి. భర్త తరపు వాళ్ళు వస్తే నీరసం వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు టైగర్ బాంబు తేండి అంటారు. అంటే ఏంటి, నాకు ఒళ్ళు నొప్పుల కింద తలపొడి కింద ఉందో, నేను ఏం చేసి పెట్టను, కావాలితే నువ్వు టైగర్ బాంబుతో పాటు మీ అమ్మ నాన్నకి ఏం కావాలితే అది తెచ్చుకో అని ముందే చెప్పేస్తారు వీళ్ళు. ఇలాంటివన్నీ చూసి కొంతమంది అనుకున్నారు, ఎక్కడో పనికి మాలినోళ్ళు ఒకరిద్దరు ఉంటారండి 100కి అలాంటి వాళ్ళు. మన సంఘంలో ఎవరు లేరు కదా వెనక్కి లాగేవాళ్ళు. స్టీరింగ్ ఆవిడకి ఇచ్చి నడిపించలేదు కదా ఎవరు, యజబెలీలు ఎవరు లేరు కదా, ఆహాబుని నడిపించిన యజబెలీలు ఎవరు లేరు కదా. ఉంటే మాత్రం మారండి, యజబెలీలు ప్రవర్తన చేయకండి. ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి కొంతమంది స్త్రీలను చూసి వాళ్ళ జీవిత అనుభవాల్లోంచి వాళ్ళు పడిన బాధని స్త్రీ బలహీన ఘటమే అని దేవుడు చెప్పని విషయాన్ని దేవునికి ఆపాదిస్తూ వాళ్ళ బలహీనలు, వాళ్ళ జోలికి వెళ్ళకండి, అయిపో వాళ్ళు అసలు ఇవన్నీ వెనకలాగేస్తారు బాబు అన్నట్టుగా దేవుని ఉద్దేశాలు కాని వాటిని దేవుని ఉద్దేశాలుగా సంఘానికి బోధించడం మొదలుపెట్టారు. అది కేవలం మీ బలహీనత వల్లే. కానీ దేవుడు బలహీన ఘటమని చెప్పింది ఆయన నైతికంగానో లేకపోతే ఆత్మ సంబంధంగానో లేకపోతే అవగాహన విషయాల్లో అయితేనేమి దేవుడు బలహీన ఘటమని చెప్పాల. ఇక్కడ బలహీన ఘటమని చెప్పింది ఆత్మ సంబంధమైన విషయాలు కాదు, అవగాహన లోపం కాదు, లౌకికంగా కూడా కాదు. పేతురు గారు మాట్లాడింది బలహీన ఘటమని చెప్పింది దేనికో తెలుసా? ఉదాహరణకి పురుషులు బలమైన పని ఏదైనా చేయగలరు. పురుషుడు బక్కగా ఉన్నా, భార్య లావుగా ఉన్నా పురుషుడు చేయగలిగే పని స్త్రీ చేయలేదు. అంటే పేతురు గారు మాట్లాడుతున్న ఈ బలహీనత శరీరానికి ఉన్న బలహీనత. ఋతుక్రమాలు స్త్రీలకు వస్తాయి. అంటే నెల కొంత రక్తాన్ని వాళ్ళు కోల్పోవాల్సి ఉంటుంది. బిడ్డను కంటున్నప్పుడు రక్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. వారిలో కొన్ని రకాలైనటువంటి దేహ నిర్మాణాన్ని బట్టి థైరాయిడ్ సమస్యలు రావచ్చు, పీసీఓడి సమస్య రావచ్చు, వాళ్ళు కొన్ని బలహీనతలు ఎదుర్కోవచ్చు. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే లావుగా కనపడుతున్నా కూడా వాళ్ళు బలహీనంగానే ఉంటారు. అందు గురించి పేతురు గారు ఏమంటారంటే వాళ్ళు బలహీనులు అని చెప్పింది ఆధ్యాత్మిక విషయాల్లో బలహీనులని కాదు. ఒకవేళ ఆధ్యాత్మిక విషయాల్లో బలహీనులు అని అనుకుంటే కనుక దానికి కూడా ఒక రిఫరెన్స్ చూపిస్తాను మీకు. పేతురు గారు మాట్లాడింది ఆత్మీయ విషయాల్లో బలహీనులని కాదు, శారీరక బలహీనులు. ఉదాహరణకి లేడీస్ ఏదైనా యాలకులు మాడుకున్నప్పుడు టపటపమని కొడతారు వీపు మీద, కనీసం దోమ కుట్టినట్టు కూడా ఉండదు మనకి. ఇలా గెండుతారు, 1 ఇంచు కూడా మన పాత ముందుకు వెళ్దాం. అదే మన యాలకోలంగా నెల కొట్టామనుకోండి, నరేష్ సోమని యాలకోలం కొట్టాడు అనుకోండి, అలాగా 5 ఏళ్ళు పడిపోతాయి. అవునే కదా? అంటే మన దగ్గర ఏముంటుంది, బలం ఉంటుంది. వాళ్ళ దగ్గర బలహీనులలో ఇలా గెంటితే ఆ మన దూరం పడతారు. మనం అనుకుంటాం యాక్సిహేస్తుంది అనుకుంటాం, దేవుడు చెప్పాడు వాళ్ళ దగ్గర బలం ఉండదంట. శారీరకంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఒత్తిడులు, వాళ్ళ దేహ నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు బట్టి వారు బలహీన ఘటం అంటే ఏంటి? కొండ. బలహీనం అంటే ఏంటి? ఘటం అంటే ఏంటి? కొండని ఇలా పిల్లలతో కొట్టండి, పగిలిపోద్దా? అది బలవతలేడు మీరు. పగిలిపోయే అవకాశాలు కూడా, ఎందుకంటే తగలనట్టు చోట తగిలింది అనుకోండి, ఇలా అన్నప్పుడు
తక్కువని పీడ తీసేద్ది. ఒక్కొక్కసారి ఇలా గుద్దుతున్నా కూడా పీడ తీయదు. కాబట్టి భర్తలు భార్యలతో వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళ బలహీన ఘట్టమని గుర్తించండి. గబుక్కుని చేయి చేసుకున్నప్పుడు తగలరాని చోట తగిలితే స్పాట్లో చచ్చిపోతారంట వాళ్ళు. కొంతమంది మూర్ఖులు గట్టి కొట్టేస్తుంటారు. వాళ్ళ చేతులు ఏది ఉంటే అది ఇచ్చి నిసిరేస్తుంటారు. ఒకడు పప్పు గుర్తించి కొట్టేశాడంట, ఇంకొకడేమో పూరీలు చేసి కర్రతో కొట్టేసాడంట. ఒకడేమో వాకింగ్ చెబుతున్నాడు, సేవ చేస్తున్నాడు, కింద పడేసి పీక మీద అడిగేసి తొక్కేసాడంట. ఒరే నీ కర్మకాలి తగల రోడ్డు చోట తగిలితే వాళ్ళు అద్దం లాంటి వాళ్ళు రా, వాళ్ళ గటవ లాంటి వాళ్ళు తగల రోడ్డు చోట తగిలి పట్టుకుమంది అనుకో తీసుకెళ్ళి అందులో పడేస్తారు. జాగ్రత్తగా జ్ఞానం చొప్పున కాపురం చేయి అని మనల్ని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు, పేతురు గారు. వాళ్ళు నైతికంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ అవగాహన చేసుకునే విషయంలో కానీ వాళ్ళు బలహీన ఘటాలు అని పేతురు గారు మాట్లాడుతున్నాడు అనుకుంటే కనుక మొదటి వచనం చూడండి. మొదటి వచనం, అటువలి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అంటే ఆత్మ సంబంధంగా భర్తల కంటే భార్యలే బలవంతులు. ఎందుకంటే భార్య, మీకు ఎక్కువ సంఘాల్లో స్త్రీలు ఎక్కువ కనపడతారు, పురుషులు ఎక్కువ కనపడతారు. స్త్రీలే ఎక్కువ కనపడతారు, పురుషులు తక్కువగా కనపడతారు. భర్తలను నడిపించే సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? ఒకవేళ భార్య రానందనుకోండి మీరు ఏం చేయలేరు. ఒకవేళ భర్త రానన్నాడు అనుకోండి, ఎలా రాడో ఎలా విలాపవాక్యాలే, మామూలు విలాపవాక్యాల కంటే పెద్ద తిట్టాలి. మామూలుగా ఆడరు, ఇక ఏడరు, ఏడిపింతారండి. నువ్వు ఎంత గొప్ప కూర తెచ్చుకున్నా వండుతారు, ఫ్రిడ్జ్లో పెట్టి రాత్రి వండుతారు. మొన్న రుచి అంతా ప్రార్థనకు వస్తావు రావా, వచ్చేస్తాను, ముందే ఉంటానంటాడు. అంటే బలం ఎవరి దగ్గర ఉంది? ఎందుకు వచ్చింది మనం పైపైన మీసాలు మేలెట్టుకోవటం? బలం అంతా అక్కడే ఉంది. కాబట్టి జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయాలట. జ్ఞానం చొప్పున కాపురం చేయాలంట. ఎలా చేయాలి? జ్ఞానం చొప్పున. జ్ఞానం చొప్పున అంటే ఏంటిది? మనుషులు తింటారేంటిదా? ఇది ఏది కూర అన్నావు అనుకో, ఇక వండదిక నీకు చచ్చేవిక. ఏమని చెప్పాలి? అదిరిపోయింది వాళ్ళ కూర, రా ఇలాగరా ఆయన దగ్గరికి రమ్మని మొదట రెండో ముద్ద నాలుగే పెట్టాలి. చీ బాబు ఎక్కువైపోయినట్టుందేంటి అలా అన్నారు, మరి అలా ఉండవు. అది జ్ఞానం. అలా అన్నావు అనుకో సచ్చేవిక అవదక్కడ. పెత్తనమంతా సాటైన సహాయం కదండి. బలహీన ఘటమని ఏం చేయాలి? జ్ఞానం చొప్పున కాపురం చేయాలట, సన్మానించాలంట. అయ్యి బాబు మా అమ్మ కంటే నీ కూర అన్నావు అనుకో, సాల్వే, అది పెద్ద సాల్వే, అది మామూలు సాల్వే కాదు, 1000 రూపాయలు పెట్టుకున్నట్టే సాల్వే. ఇంకా అసలు వాళ్ళు మొత్తాన్ని బదులు కొట్టేసి అని క్యాన్ తెచ్చుకుంటారు దాంతో అంటారు. ఎలా సన్మానించాలి వీళ్ళని? వచ్చేటప్పుడు కొత్తిమీర కూడా తెచ్చుకోండి అంటారు. ఏమండే ఒక కూర అన్నాం అనుకో, ఫోన్ పెట్టేస్తారు, 2 ముక్కలు, ఒక ముక్క కట్ అయిపోద్ది అంతే. ఓరు బాబు ఇది ఇంటి దగ్గర ఎలా ఉంది ఏంటని భయమేద్ది. గణేష్ అదే స్థితిలో ఉన్నాడు, మురళి అదే స్థితిలో ఉన్నాడు, వాళ్ళ నాయకుడని నేను అదే స్థితిలో ఉన్నాను. భయపడాలి ఎవడైనా. గంభీరంగా నుంచుంటాం కానండి. అయ్యి బాబు. కాకపోతే జ్ఞానం చొప్పున కాపురం చేస్తే నువ్వే హెడ్గా ఉండవు. హెడ్ అంటే పెత్తనం చేస్తావని కాదు, నువ్వు చెప్పింది అక్కడ జరిగిద్ది. ఎలా చేశాడు దేవుడు? సృజించిన విధానం ఎలా ఉంది? దేవుని పోలికగా సృజించాడు. పురుషునితో సమానమైన దీవెనలు బాధ్యతలు స్త్రీకి ఇచ్చాడు. సాటైన సహాయంగా చేశాడు. పురుషుని తర్వాత స్త్రీ సృజించబడింది. అంటే ముందు పురుషుడు తర్వాత స్త్రీ. ఈ మాట ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, ముందు చేయబడినోడు వెనకాల చేయబడినోడు. ఇప్పుడు నరేష్ కంటే గణేష్ గొప్పోడా? ఎవరు గొప్పలు కాదు, కానీ ముందు పుట్టినోడికి వెనకాల పుట్టినోడు
ఏమవ్వాలి? గౌరవం ఇవ్వాలి, లోబడాలి. అది చెప్పడానికి పాయింట్ ఏంట. ముందు ఎవరు చేయబడ్డారు? ఆదాము. తర్వాత స్త్రీ. కనీసం ఇప్పుడు మనకంటే ముందు పుట్టాడు. ఇప్పుడు కృపారం గారు ఉన్నాడు, నాకంటే ముందు పుట్టాడు ఆయన. నా తండ్రికి కాదు, ఆయన తండ్రికి ఆయన పుట్టాడు, నా తండ్రికి నేను పుట్టాను. మనకంటే ముందు పుట్టిన వాళ్ళని ఏం చేస్తాం? గౌరవిస్తాం, లోబడతాం, విధేయత చూపిస్తాం. ఆ విషయాన్ని దేవుడు సృజించినప్పుడు చెప్పాడు. ఇద్దరిని ఒకేసారి చేయొచ్చు దేవుడు, కానీ ఎలా చేశాడు? ఒకరి తర్వాత ఒకరిని చేశాడు. కౌన్సిలర్ పెద్దోడా, మున్సిపల్ చైర్పర్సన్ గొప్పోడా? పెద్దోడా? చైర్పర్సనే గొప్పోడా? ఎవరికంటే? కౌన్సిలర్ కంటే. ఇద్దరూ సమానమే, కానీ హోదాలో ముందు తర్వాత. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. స్త్రీని దేవుడు సృజించినప్పుడు ఈ విషయాలు కనపడుతున్నాయి మనకి. మనం ఇంకా ముందుకు వెళ్తే పరిశుద్ధమైన స్త్రీగా కనబడటానికి స్త్రీలు ఏం చేయాలి అని అంటే, మొదటగా దేవుని దయ మీ పట్ల ఎలా ఉందో గుర్తించాలి. మొట్టమొదటి స్త్రీ ఏమంది బిడ్డను కన్నప్పుడు? దేవుని దయ వలన నేను ఒకరిని సంపాదించుకున్నాను, ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆదికాండం 4 మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. స్త్రీలు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించే స్త్రీలు వాళ్ళు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? దేవునికి ప్రిఫరెన్స్ ఇస్తారు. దేని గుర్తించాలి? దేవుని దయని గుర్తించాలి. నీ శక్తి కానీ నీ సామర్థ్యం కానీ కాదు. ఇక్కడ చాలామంది స్త్రీలు దేవుని దయ గుర్తించడంలో వెనకబడిపోయారు. దేవుని ఆశ్రయిస్తున్న పరిశుద్ధ స్త్రీలు వారు ఏం చేసేవారు తెలుసా? దేవుని దయని వాళ్ళు గుర్తించారంట. తర్వాత భర్తను యజమానిగా గౌరవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3 ఇవన్నీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కాళ్ళ మీద కాలేజీకి కూర్చోలో కూర్చుని భర్తని భోజనం పెట్టమన్నారు ఇంకొక ప్లేట్లోని, వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి గొడవ చేస్తారు గ్రూపులో. ఏమన్నారు పొద్దున్న వాక్యం? మీరు మారండి అని చెప్పినప్పుడు వినరు, ఈ మట్టికి వాయింటారు. ఏం చెప్పారు పొద్దున్న పాస్టర్ గారు? ఏం చెప్పారు? సమానం, ఈక్వల్ అన్నారు కదా అన్నారు అనుకోండి. ఆ ఈక్వల్ అని చెప్పిన దేవుడే ఏమన్నాడు తెలుసా? యజమానిని గౌరవించాలంట. ఎలా? సారా అబ్రహాముని యజమానుడా అని పిలుచుచు. ఎలా పిలిచిందంట? యజమానుడా. ఓయ్ నిన్నే ఏంటి? ఓయ్ ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా? నరేష్ గట్టిగా ఊపేస్తున్నాడు బాబు. నరిచ్చు పేరెట్టి పిలుతారు. ఓయ్ నిన్నే ఇలాగా ఓయ్ అని దున్నపోతే ఏంటి అన్న ఓయ్ అంటాను. ఏయ్ అని పిలుస్తారు కొంతమంది. కనబట్టలేదా? నిన్నే. కానీ వాళ్ళు ఏమని పిలిచారంట? భర్తల్ని యజమానులారా అని పిలిచి, యజమానుడా అని పిలిచి అతనికి లోబడి ఉండను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. సారాకి పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి? భర్తకి భర్తకి లోబడాలి. అంటే భర్తని యజమానిగా గౌరవించాలి. ఇది ఉదాహరణకి యజమానిగా గౌరవించాలి అని అన్నప్పుడు ఏ కోణంలో చెప్పాడంటారు? ఇది ఏ కోణంలో చెప్పాడు? ఇప్పుడు ఉదాహరణకి నాని ఉన్నాడు. నాని మా తమ్ముడు కొడుకు. వాడు కలెక్టర్ అయ్యాడు అనుకుందాం. ఇక్కడ నాకు చేతులు కట్టుకుని నుంచుంటున్నాడు, సేవకుడు కదా నేను, నాకు భయపడుతున్నాడు.
వాడు కలెక్టర్ అయ్యాడు. లోన్ ఆఫీసులో కూర్చున్నాడు. నా పని ఉండి వెళ్ళాను. నేనేం చేయాలి? నేను చేతులు కట్టుకుని నుంచోవాలి. ఎందుకని? అది పదవి. ఈ లోకంలో అధికారాన్ని గౌరవించమని దేవుడు చెప్పాడు. అక్కడ అధికారిగా నీ భార్య కూర్చుందనుకో, కలెక్టర్గా, భర్త అక్కడికి వెళ్ళాడు అనుకో, ఎలా నుంచోవాలి? ఏమే అన్నావు అనుకో, ఆ పక్కడే ఎవరిని బయటకి ఏంటంటే ఎవడాడు అంటారు. అక్కడ కలెక్టర్ అండి. అక్కడ చైర్లో కూర్చున్నది కలెక్టరు. నువ్వు అక్కడ నువ్వు ఒక సహాయం కోసం నువ్వు అక్కడికి వెళ్ళావు. అక్కడ పరిస్థితులు బట్టి మనం ఈ విషయాన్ని గుర్తించాలి. దేవుడు భర్తని యజమానిగా గౌరవించమన్నాడని, భర్తకి భార్యని లోబడమన్నాడని నువ్వు నామోషిగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు దేవుడికి లోబడ్డాడు. ఆయన నామోషిగా ఫీల్ అవ్వాలా? అక్కడ ఆయన స్థాయిని గౌరవించాడు. అక్కడ పరిస్థితులు బట్టి ఆయన గౌరవించాలి. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ స్వపురుషులకు లోబడాలి. ఏం చెప్పాడు? సంఘం ఎవరికి లోబడుతుంది? క్రీస్తుకి లోబడుతుంది. క్రీస్తు ఎవరికి లోబడుతున్నాడు? దేవునికి లోబడుతున్నాడు. భార్యలు భర్తలకు లోబడాలి. అది ఒక క్రమం దేవుడు పెట్టాడు. ఆ క్రమం పెట్టినప్పుడు నేను ఎందుకు లోబడాలి అని నువ్వు ఎదురు ప్రశ్న వేయటానికి లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలు ఏమవ్వాలి? లోబడాలి. లోబడాలా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. విధేయులై ఉండటం అంటే లోబడటం. తల్లిదండ్రులకి పిల్లలు ఏమవ్వాలి? లోబడాలి. అసలు ఈ తల్లిదండ్రులు చేసింది ఎవరు? దేవుడే కదా. మనం ఆయన వల్ల కలిగిన వారం. ఎవరైనా యేసుక్రీస్తు వారు. తల్లిదండ్రులకు లోబడాల్సింది ఎవరు? పిల్లలు. ఒకసారి లోక సువార్తలకు వెళ్దాం. లోక సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. లోక సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన, ఎవరు? యేసుక్రీస్తు వారు, వారితో కూడా. ఎవరు వారు? మరియా, యోసేపు. అంతటా యేసుక్రీస్తు యోసేపు మరియలతో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అని నామోషిగా ఫీల్ అయ్యాడా? ఎవరికి లోబడ్డాడు? ఆ తల్లిదండ్రులు చేసిందే ఈయన. ఇప్పుడు ఎవరికి లోబడుతున్నాడు? తల్లిదండ్రులకు లోబడుతున్నాడు. అబ్బాయి నేను లోబడినా ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన ఎలా ఉంటాడో తెలుసు, ఆయనకి నేను లోబడతామేంటని నువ్వు భర్త విషయంలో నువ్వు మాట్లాడకూడదు. ఇక్కడ స్థాయిలు మాట్లాడకూడదు. దేవుడు ఒక చట్టాన్ని నియమించిన తర్వాత నువ్వు లోబడమని దేవుడు చెప్పిన తర్వాత లోబడాల్సిందే. ఇక లోబడలేదా? అధికారులకి కింద ఉన్నవాళ్ళు లోబడాలి. దాసులు యజమానులకి లోబడాలి. దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చినప్పుడు ఆ చట్టాన్ని గౌరవిస్తూ స్త్రీలు ఏం చేయాలి? భర్తలను యజమానులుగా గౌరవించాలి. భర్తలకి లోబడాలి. నీకున్న చదువుని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న రంగుని బట్టి, నీకున్న స్థాయిని బట్టి భర్తని కింద కీలుబొమ్మలో ఉండాలంటే కుదరదు. నేను మా అమ్మగారింటి నుంచి ఏం తెచ్చుకున్నాను తెలుసా? ఏం తెచ్చుకున్నావు? నువ్వు ఎన్ని తెచ్చుకున్నా దేవుడికి మాత్రం కూడా చెప్పాడు, నువ్వు భర్తకి లోబడు అని. చాలామంది వారికున్న స్థాయిని బట్టి, వాళ్ళకున్న చదువుని బట్టి లోబడే ప్రయత్నం చేయరు. నీకంటే నేను అందంగా ఉన్నానంటారు. నీకంటే డబ్బు మా అమ్మ నాన్న దగ్గరే ఉంది, నేను తెచ్చుకున్నాను అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? స్త్రీలు స్వపురుషులకు లోబడాలి, యజమానిగా గౌరవించాలి. చదువు లేనుడైనా, అజ్ఞానైనా, భర్త అజ్ఞానైనా దేవుడు చెప్పిన తర్వాత ఏం చేయాలి? లోబడాలి. లోబడితే ఏం జరుగుతుందో కూడా దేవుడు చెప్పాడు. లోబడాలి. మొదట ఏం చూసాం మనం? ఆమె సృజించబడిన విధానం చూసాం. స్త్రీ పరిశుద్ధమైన స్త్రీగా కనిపించడానికి, ప్రజలకు కనిపించడానికి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇక్కడ
నేను పెత్తనం చలాయించేసాను నా భర్త మీద అని. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? రే కీలు బొమ్మలాగా ఆడింటుందరు పాపం ఆయన ఆవిడే అని చెప్పుకుంటారు చెప్పుకోరా? నువ్వు ఎలా కనపడాలి? ఎలా కనపడాలి? ఎలా కనపడాలి? విధేయురాలిగా ఉన్నట్టు, యజమాని నా భర్త చెప్పిందే నేను ఓకే చేస్తాను, నా భర్త ఏదంటే అదే అని చెప్పేటట్టుగా కనపరుచుకోవాలంట. కానీ కొంతమంది ఇక్కడ నటించేస్తారండి, ఇంటికి వెళ్ళిన తర్వాత రేవెట్టేస్తారండి. పెత్తనమంతా ఆల్దే. కానీ దేవుడు మీకు ఆ క్రమాన్ని ఇవ్వలేదని చెప్తుంది గ్రంథం. తర్వాత మనం ముందుకు వెళ్తే, దేవుని వాక్యం దూషింపబడకుండా స్త్రీలు జీవించాలంట. పూర్వము పరిశుద్ధ స్త్రీలు ఎలా ఉన్నారు? వారు దేవుని దయని గుర్తించారు, భర్తని యజమానుడని పిలుస్తూ భర్తలకు లోబడ్డారు. 3, దేవుని వాక్యం దూషింపబడకుండా వాళ్ళు జీవించారంట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి 5 వరకు త్వరగా. ఏలయనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులు, స్వస్థబుద్ధి గలవారు, విశ్వాస, ప్రేమ, సహనములయందు లోపము లేని వారై ఉండవలెను. ఎవరిళ్ళు? వృద్ధులకు చెప్తున్న మాట. 3వ వచనం. అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగెత్తులను మిగులు మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారునై మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలనని బోధించుము. స్త్రీలలో వృద్ధులు ఎలా ఉండాలి? మితానుభవం కలిగి మాన్యులు. అంటే మాన్యులు అంటే ఏంటో తెలుసా? కొండేలు చెప్పటం. భర్త వచ్చేటప్పటికి క్షమించాలి, కుమారుడు వచ్చేసరికి కోడల మీద సాడీలు చెప్పటం. కొండెమంటే ఏంటి? రే ఏంటి అని మామూలుగా ఏం మాట్లాడరు, పట్టుకెళ్తున్నాం ఏంటది. వీళ్ళు కూడా పాపం పిల్లలు ఎలా అంటే ఏదైనా పొట్లం పట్టుకెళ్తే భార్యకి వెనకాల పెట్టుకుని సట్ట కింద పెట్టుకుని దాచుకుని పట్టుకెళ్ళాల్సి వస్తుంది. ఏంటి బాధ ఏంటి? అక్కడి నుంచి చూస్తుంది మా అమ్మ. చూస్తే మీ అమ్మాయిగా అని సైలెంట్కి వెళ్ళి ముందు కిటికీలోంచి ఇచ్చేసి ఈ మామూలుగా వెళ్తాం. చేతులు ఏమి లేవు. అమ్మా ఏంటమ్మా? ఎందుకని? కూరేస్తున్నాడు. వాళ్ళ నాన్న వచ్చేదోడికి, ముసలోడు వచ్చేదోడికి కూరేస్తున్నాడు, ఎలా కొంపని నడిపిస్తాడో అంటే ఎక్కిచ్చేద్ది. ఆయనకి అసలు ప్రపంచంలో వాళ్ళ ఆవిడికి మించిన సహాయకారి ఎవరు ఉండరు. ఇంక అసలు ఆవిడ చెప్పేదోడికి మొత్తం సోలం పాతికి అయిపోయి, ఎరా మేపేస్తున్నామంట దాన్ని దున్నపోతలేగా అంటాడు. ఇలా ఆవిడకి మట్టుకి ముసలితనంలో కూడా ఇన్ని పూలు తెచ్చుకుంటాడు ఆయన. ఓ స్పీడ్ బాక్స్ తెచ్చుకుంటాడు. పిల్లలు మాత్రం అలా ఉండకూడదు, కొండలు చెప్పేస్తుంటారు. వీళ్ళు వచ్చేదాడికో గ్యాస్ కొట్టేస్తుంటారు, పంపు కొట్టేస్తుంటారు. అవి ఉబ్బిపోయి, ఎరా ఎక్కడున్నావు, ఎలా బతుకుతామని అన్నీ పెట్టేస్తున్నావు, దానికి అన్నీ పట్టుకు లేరా అన్నారండి. వృద్ధ స్త్రీలు కొండలు చెప్పకూడదంట. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి, విశ్వాస, ప్రేమ, సహనములందు లోపం లేని వారే ఉండాలి. వృద్ధ స్త్రీలు కొండకెత్తులు కాకూడదు. మందు కూడా తాగేస్తారంటండో కొంతమంది లేడీస్. మందు రేటు అంతకే పెరిగిందని గొడవ చేస్తున్నారు. ఏంటి, ఎవరో ఒకరు తాగితే రేటు పెద్ద ఉండదు, ఇద్దరు తాగేస్తుంది ఏమైపోద్ది? డిమాండ్ పెరిగిపోద్ది. యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి? తమ భర్తలు దేవుని వాక్యం దూషింపబడకూడదంటే దేవుడు చెప్పినట్లుగా స్త్రీలు బ్రతకాలి. తర్వాత భార్య భర్తల ధర్మాలు అనుసరించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అది 1వ పత్రిక. కొరింథీ 1వ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపాలి.
భార్య ధర్మాలు ఏంటో, భర్త ధర్మాలు ఏంటో దేవుని గ్రంథం చెప్పింది. ఏం చేయాలి? ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి, నిర్వర్తించాలి. వీడి బాధ్యత వీడు నిర్వర్తించడు. ఇంటికి వచ్చేటప్పటికి చక్కగా పులుసు వండేసి ఉంచమంటాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఏం రెడీ అయిపోవాలి? అన్నం రెడీ అయిపోవాలి, కూర రెడీ అయిపోవాలి. పాపం వాళ్ళకి వండరు. ఇంటికి వెళ్ళేటోడికి వీడి ఇంకా చెండాడేస్తాడు. అన్నం తిన్న గడుతున్నా రెచ్చిపోతాడు. అంటే వండి పెట్టడం నా బాధ్యత, బియ్యం పట్టుకొచ్చి ఇవ్వటం మీ బాధ్యత. ఇంత నూనె ఉంటుందండి, ఇంత కూర అట్టుకొస్తాడండి. ఈ నూనె ఆ కూరలు ఎలా సరిపోద్దండి అన్న వాపోతుంటారు వాళ్ళు. ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించాలి. అదే చెప్తున్నాడు, ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించాలి. స్త్రీలుగా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ ధర్మాన్ని మీరు పాటించాలి. సత్క్రియలతో ఏం చేయాలి? తమను తాము అలంకరించుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:10. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:10. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. పరిశుద్ధ స్త్రీలు ఏం చేయాలి? తమను తాము అలంకరించుకోవాలంట. ఎలా అలంకరించుకోవాలి? సత్క్రియలతో అలంకరించుకోవాలంట. ఎలా అలంకరించుకుంటారండి అవి? నోటికి ఏమేస్తారు? అలంకరణలో నోటికి పెద్దలకి ఏమేస్తారు? లిప్స్టిక్ వేస్తారు కదా. లిప్స్టిక్ సన్నగా అలాగా గులాబీ రేకుల్లాగా వేసుకుంది ఒక ఆవిడ. చాలా అందంగా కనపడుతుంది. ఏంటి దేవుడే చేశాడు ఈ పెదాలు, దేవుడే చేశాడు, ఎంత అందంగా ఉన్నాయని. ఆ పెదాలు అంటూ వచ్చే మాటలు కంపు, పెదాలు ఇంపు, నోట్లో కంపు. పదాలు బాగోవు, లాంగ్వేజ్ బాగోదు. నువ్వు పెదాలను కదా అలంకరించుకునేది, నోట్లోంచి వచ్చే మాటలు అలంకరించుకోవాలి. ఆవిడ ఎంతో అందంగా మాట్లాడుతుందండి. ఈవిడ పెదాలు అందంగా ఉంటాయి కానీ నోరు మాత్రం అందంగా ఉండదు. ఎలా అలంకరించుకోవాలి? సత్క్రియల చేత అలంకరించుకోవాలి. దయ అలంకరించుకోవాలి, సాత్వికం అలంకరించుకోవాలి, ప్రేమ అలంకరించుకోవాలి, తగ్గింపు అలంకరించుకోవాలి. అదే అలంకరణ. చాలామంది పాపం భర్తను లోపరుచుకోవడానికి చక్కగా అలంకరించుకుని భర్త కోసం ఎదురు చూస్తారు. కష్టపడి వచ్చిన భర్త పక్కండా అని దోసుకుని లోనికి వెళ్ళిపోతాడు. ఏంటి ఇంత అందంగా అలంకరించుకున్న నా భర్త నా వైపు చూడలేదు ఏంటంటే, అలంకరణకి భర్త లోబడతాడు అనుకోవటం తప్పు. నువ్వు సిరిగిపోయిన బట్టలు కట్టుకుని, నలిగిపోయిన సివుకుపోయిన చీర కట్టుకుని, గుణమే నీకు అలంకరణగా పెట్టుకుని మంచిగా బతికితే నువ్వు అలంకరణతో పనిలేదు భర్తకే. చెప్పాడు చూడండి పేతురు గారు మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ భాగం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, అంటే వాక్యం వింటలేదు, వాక్యాన్ని నమ్మట్లేదు భర్తలో. వాక్యం చర్చకు వస్తున్నాడు కానీ వెళ్ళిపోతున్నాడు. కానీ ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు మీ భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, స్త్రీల ప్రవర్తన చూసి భర్తలు ఏమవుతారట? వాక్యం వినకుండానే మీ నడవడిక ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ క్రియల ద్వారా మీ భర్తల్ని దేవుని దగ్గరికి రాబట్టొచ్చంట. ఎలా రాబట్టొచ్చంట? చూడాలి. ఎలా రాబట్టొచ్చు భర్తల్ని? భార్యలు పవిత్ర ప్రవర్తన. నువ్వు తిడతా ఉంటే, నువ్వు సనుగుతూ ఉంటే, నువ్వు గొనుక్కుంటూ ఉంటే, నువ్వు రాసి రంపాన పెడతా ఉంటే నీ భర్త ఏమీ మారడు. ఎలా మారతాడు? నీ పవిత్ర ప్రవర్తన, నీ పరిశుద్ధ ప్రవర్తన. కానీ పేతురు గారి కాలానికి అలా లేరంటండి. భర్తని ఎలా లోపరుచుకోవాలో అలా లోపరుచుకునే ప్రయత్నం చేశారంట, కానీ లోబడలేదంట. చెప్పాడు చూడండి 3వ వచనం. జడలు అల్లుకునేటివి, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం. అంటే భర్తను ఎలా రాబట్టుకోవచ్చు అనుకున్నారంటే, చక్కగా జడ వేసుకుని బంగారు నగలు పెట్టుకుని మంచి వస్త్రం కట్టుకుని వెళ్తే భర్త లోబడిపోతాడు అనుకున్నారంట. వాటికి లోబడ్డమ్మా నీ భర్త ఎలా లోబడతాడు? సాధువైనటియు
మృదువైనటివినైనా గుణమును అక్షాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగిలి విలువ గలది. అసలు ఏ షాపులోనే కూడా దొరకదంటండి, ఏ కంపెనీలో దొరకవంటండి ఇలాంటి లిప్స్టిక్లు, ఇలాంటి అలంకారంతో కూడుకున్నటువంటి వస్తువులు. దేవుడు వాక్యలో దొరుకుతాయంట, బ్రాండెడ్ దొరుకుతాయంట. పెదలు ఎలా అలంకరించుకోవాలో, కళ్ళు ఎలా అలంకరించుకోవాలో, కాళ్ళకి జోడు ఏం వాడాలో, ముఖానికి పౌడర్ ఏం రాసుకోవాలో, ఎలా అలంకరించుకోవాలో, ఈ విలువైనటువంటి వస్తువులన్నీ కూడా దేవుని దగ్గర కనపడతాయి, దేవుడి దగ్గర దొరుకుతాయి. అలా అలంకరించుకుని అక్షాలంకారమైనటువంటి గుణాన్ని నువ్వు ప్రదర్శిస్తే నీ భర్త మారతాడంట. పరిశుద్ధ స్త్రీలు ఏం చేశారంట? వాళ్ళు సత్క్రియలతో తమను తాము అలంకరించుకున్నారంట. తర్వాత భర్తను కాపాడుకునే బాధ్యత. పరిశుద్ధ స్త్రీలు వాళ్ళు కనపరుచుకోవాల్సినటువంటి మరొక లక్షణం ఏంటి తెలుసా? తమ భర్తల్ని కాపాడుకునే బాధ్యత వారి మీద ఉందంట. బైబిల్లో ఒక స్త్రీ మనకు కనపడుతుంది, పరిశుద్ధమైన స్త్రీ. ఒకసారి అక్కడికి వెళ్దాం. నిర్గమకాండం 4:24-25 చదువుతారా? అతడు పో మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్దది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతవనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతవనెను. జాగ్రత్తగా చూడండి. మోషేని దేవుడు చంపచూశాడట. మోషేని ఎవరు చంపేయాలనుకున్నారు? దేవుడు చంపేయాలనుకున్నాడంట. అది ఎవరు గ్రహించారు? భార్య గ్రహించింది. అంటే భర్తని కాపాడుకోవాల్సిన బాధ్యతని ఈ సప్పీరా అనే మోషే భార్య నేర్పిస్తుంది పరిశుద్ధ స్త్రీలుగా. ఎందుకు చంపేయాలనుకున్నాడు దేవుడు మోషేని? సున్నతి విషయంలో. ఎవరికి సున్నతి చేసింది? ఎవరికి సున్నతి చేసింది? కుమారుడికి, మోషే కొడుక్కి. ఎందుకు చేసింది? ఎందుకు చంపేయాలనుకున్న దేవుడు అంటే, సున్నతిని దేవుడి నిబంధనకి ఇచ్చాడు అబ్రహాం గారికి. సున్నతి ఎవరైతే చేసుకుంటారో వారు నా ప్రజలుగా ఉంటారు, సున్నతి లేని వారు నా ప్రజలుగా ఉండరు, వారు కొట్టివేయబడతారని. అది తన పితరుడైనటువంటి అబ్రహాం గారి నుంచి వస్తుంది. అది మోషే గారు ఏం చేశాడంటే, మిద్యాన్ అరణ్యానికి పారిపోయిన తర్వాత సప్పీరాని వివాహం చేసుకుని అక్కడ 40 సంవత్సరాలు అక్కడ తన జీవితాన్ని సాగించాడు. సాగించిన క్రమంలో పిల్లలు పుట్టారు. ఆయన అక్కడ మందను కాసుకున్నాడు. ఒక స్థితి వచ్చిన తర్వాత మందను మేపుకుంటూ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ దేవదత్త కనపడి ఆయన్ని సేవలకు పిలుచుకోవటం ఇవన్నీ చూస్తున్నాం మనం. అయితే ఈ 40 సంవత్సరాల వయసు, ఈ 40 సంవత్సరాల కాలంలో ఆయనకి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, అంత బాగానే ఉంది. కానీ మోషే గారు ఆయన పిల్లలకి సున్నతి చేయడం మర్చిపోయాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది మైండ్? మిద్యానికి వెళ్ళేసరికి మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ ఆచారాల్లోకి, వాళ్ళ తత్వాల్లోకి ఈయన మారిపోయాడు. సున్నతి అనేటువంటి నిబంధన మర్చిపోయాడు. చాలామంది భర్తలు ఏం చేస్తారంటే, సన్నిధిలో ఉన్నంత చెప్పి బాగానే ఉంటారు, బయటికి పోయిన తర్వాత లోకంలో వాళ్ళు మిమ్మల్ని పోషించే నిమిత్తం లోకంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, లోకంలో కొద్దిగా కష్టపడుతూ ఉంటారు. ఈ లోకంలో కష్టపడే క్రమంలో ఏదైనా ఒక చెడు అలవాటుకో లేదైనా ఒక బలహీనతకు గురైనప్పుడు వారిని మార్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దేవుని చేతిలో పడకుండా జీవం కలిగిన దేవుని చేతిలో పడితే ఎంత నష్టం ఉంటుందో ఎరిగిన స్త్రీలుగా మీరు మీ భర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కనీసం చర్చికే నడిపించుకోలేం మనం. మీరు ఒక కీ పాయింట్ చెప్తున్నాను, వాళ్ళకి ఏది కావాలితే అది వండి పెట్టండి, ఖచ్చితంగా సన్నిధికి వస్తారు. కేవలం వంటతో పడగొట్టేయచ్చు మీరు. అసలు మొత్తకి హోమ్ మినిస్టర్ అని పేరు మీకు. వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. మీ ఇంటికి మీరు మినిస్టర్లో మీరు చెప్తే వింటారు వాళ్ళు. అసలు మీరే బలహీనంగా ఉండి మీరే ప్రార్థన ఉండదు, మీకే బాధ్యతలు ఉండవు. సిప్పోరా తన భర్తను కాపాడుకుందా లేదా? బిడ్డకి సున్నతి చేసి. అంటే పరిశుద్ధ స్త్రీలు వారు తమ భర్తలు కాపాడుకునే ప్రయత్నంలో ఎంతకైనా వాళ్ళు ముందు కొనసాగారు. పరిశుద్ధ స్త్రీలని దేవుని ఆశ్రయించే పరిశుద్ధ స్త్రీలు ఇలా బ్రతికారు. కనుక మీరు మీ బాధ్యతని మీరు గుర్తుపెట్టుకోండి. భర్తని
సెటైర్లు ఇస్తే మారుతాడు అనుకుంటారు మీరు. సెటైర్లు కాదు, పరిశుద్ధ ప్రవర్తనతో మార్చుకోండి. భర్త ఏదైనా లోపం కలిగి ఉంటే వాక్యాన్ని ఎత్తి చూపించి, అయ్యా ఇగో మీరు ఇలా ఉన్నారు అని వాళ్ళకి ఇంటి దగ్గర చెప్తే వాళ్ళు మారతారట. కాబట్టి స్త్రీలుగా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్న పరిశుద్ధ స్త్రీలుగా వాళ్ళు తమ భర్తల్ని కాపాడుకునే బాధ్యతను కలిగి ఉన్నారు. మీరు కూడా ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? మీ భర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తర్వాత భార్యకి ఎన్ని పాత్రలు ఉన్నాయి తెలుసా? క్యారెక్టర్లో. నువ్వు ఒక భార్యగానే కాదు, ఒక తల్లిగా ఉన్నావు, ఒక అత్తగా ఉన్నావు, ఒక కోడలుగా ఉన్నావు, పరిచారికరాలుగా ఉన్నావు, సంఘంలో సభ్యురాలుగా ఉన్నావు. నువ్వు ఒక్క క్యారెక్టర్నే బేస్ చేసుకోకు. కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఒక్క క్యారెక్టర్కే ఇన్వాల్వ్ అయిపోతారు. మా ఆయన, నా భర్త, నా ఆయన, నా భర్త, నా మొగుడు, ఇదే గొడవ వాళ్ళకి. భర్త తాగొస్తే గొడవ, భర్త తిరిగి వస్తే గొడవ. అంటే నీకు ప్రపంచం భర్తేనా? నువ్వు భర్తని ఫోకస్ చేసి పిల్లల్ని నిర్లక్ష్యం చేసేస్తున్నావు. నీకు అర్థం అవట్లేదా? ఇక అచ్చేపు ఆయన తిట్టుకుంటూ కూర్చుంటే ఆ పిల్లలు నీ నుంచి ఏం నేర్చుకుంటారు? భార్యగా నీ బాధ్యతను నువ్వు ఎలా నిర్వర్తిస్తున్నావో తల్లిగా కూడా నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించాలి. నువ్వు ఒక క్యారెక్టర్లో లేవు, నీకు అనేక క్యారెక్టర్. నేను ఉన్నాను ఇప్పుడు, నేను ఒక క్యారెక్టరే కాదు. నేను మా నాన్నగారికి కొడుకునే కావచ్చు, కానీ నా భార్యకి భర్తని, నా పిల్లలకి తండ్రిని, మీకు కాపర్ని, స్టూడెంట్స్కి టీచింగ్ చేసే ప్రీచర్ని. నేను ఏదో ఒక కోణంలో ఇన్వాల్వ్ అయిపోయిన జీవితాన్ని నేను అక్కడ ఆపేసుకోకూడదు. అన్ని పాత్రలు పోషించాల్సిన అవసరత ఉంది. వివిధ పాత్రలు ఉన్నాయి. ఉదాహరణకి భార్యగా నీ పాత్ర ఏంటి? ఒకసారి చూడండి. అకుల, ప్రిస్కిల్లా. మన చర్చిలో ఎవరికి పేరు ఎట్టినట్టున్నాం? ఇది అకుల అక్కడ కూర్చున్నాడు, ప్రిస్కిల్లా ఇక్కడ కూర్చుంది. అసలు అకుల, ప్రిస్కిల్లా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? భార్య భర్తలుగా మనం చూస్తే చూడండి, ఒకసారి రెఫరెన్స్ చూద్దాం. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1-2. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులను ఒకడిని, యూదుని, అతని భార్యని ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అది వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండాను. వారు కలిసి పనిచేశారు. ఏం చేశారు? పని చేశారు. 18వ వచనం, వారు కలిసి 18వ వచనం, కలిసి నడిచారు. వారు కలిసి నడిచారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. కలిసి నడవటం అంటే ఒకే మాట మీద ఉండటం. అందుకేనేమో భర్త జోదమాడుతుంటే భార్య సహకరిస్తున్నట్టుంది. నాకు 500 ఇస్తావా, నీకు 1000 వచ్చింది అనుకో, నాకు 300 ఇస్తే నేను రాసి పెడతాను. అకుల ఇలాంటి గేమ్స్ ఆడుతుంటే ప్రిస్కిల్లా అలా సహకరించాలి. కలిసి నడవటం అంటే భర్త చేసే తప్పుల్ని సమర్థించడం కాదు. కలిసి నడవటం అంటే భర్తని ఖండించాలి, హెచ్చరించాలి. నువ్వు నాకు ఇది ఇంత ఇచ్చావనుకో, నేను నీకు ఈ సాయం చేస్తాను. మన ఇద్దరం కలిసి ఇద్దరం గుంటలో పడిపోదాం. అంతేనండి. భర్త తప్పులు చేస్తే భార్య ఏం చేయాలి? ఖండించకూడదు, వాక్యాన్ని చూపించాలి. ఖండిస్తూ ఊరుకుంటాడా? రెచ్చిపోతాడు. ఇక తప్పు చేసేవాడిని అసలు ఊరుకోడు.
తప్పు చేయనోడు ఏం చేసానే అని అడుగుతాడు. తప్పు చేసినోడు రెచ్చిపోతాడు ఆ కప్పిపుచ్చుకోవడానికి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఎలా ఎలా మార్చాలో అలా మార్చాలి. ఎలా ఎలా దారి తెచ్చుకోవాలో మీకు తెలుసు. మీ దగ్గర ఉన్న ఏంటి సలహాలు ఇంకెవరి దగ్గర దెబ్బకి లొంగిపోతాడు. తల్లిగా నీ క్యారెక్టర్ చేయాలి, అత్తగా నీ క్యారెక్టర్ చేయాలి, కోడలుగా నీ క్యారెక్టర్ చేయాలి. కోడలుగా నీ క్యారెక్టర్ ఏంటి ఒకసారి అడుగుతున్నా. కోడలుగా నీ క్యారెక్టర్ ఏంటి? ఆదామని అవ్వని చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకుంటాడంట. తల్లిదండ్రులు విడిచి భార్యని ఈ వాక్యం తీసుకుని చాలామంది అమ్మ నాన్న వదిలేస్తుంటారు. అమ్మ నాన్న వదిలేమని చెప్పలేదు. ఒకప్పుడు నీ బాధ్యతలు అమ్మ నాన్న తీసుకున్నారు. నీ బాధ్యతలు అమ్మ నాన్న తీసుకున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతనే నీ భార్య తీసుకుంటుందని. కొడుక్కి కష్టం వచ్చింది అనుకోండి, తల్లి ఏం చేస్తుంది చెప్పాలి? పక్కన కూర్చోబెట్టుకుని సలహా ఇస్తుంది. అమ్మ ఇలా ఉండకూడదు అని ఆదరిస్తుంది. అంతేనా తల్లి? మరి భార్య తిక్క తీరిందా అంటే ఏంటి? ఇంకా తిక్కలోడైపోతాడు. అక్కడ ఆ సందర్భం చూడండి. తల్లిని కోల్పోయినటువంటి ఒక కుమారుణ్ణి తన భార్య ఎలా ఆదరిస్తుందో ఒకసారి చూడండి. ఆదికాండము 24:67. 24:67. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లా అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించాను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాను. తల్లి బాధ్యత ఎవరు తీసుకున్నారు? కోడలు తీసుకుంది. కోడలికి నీ బాధ్యత ఏంటో తెలుసా? తల్లి తర్వాత నీ భర్తని సాకాల్సింది నువ్వే. పరిశుద్ధమైన స్త్రీలు అలాగే చేశారంట. భర్త ఆలన పాలన చూడాల్సింది నువ్వే. కురుంగిపోతున్నప్పుడు ఆదరించాల్సింది నువ్వే. అప్పులైపోయి డేలా పడిపోయినప్పుడు వాదార్చాల్సింది నువ్వే. త్రోవ తప్పి బ్రతుకుతున్నప్పుడు హెచ్చరించి హక్కుని చేర్చుకుని సలహా ఇవ్వాల్సింది కోడలుగా నువ్వే. ఇవాళ కుటుంబాలు కట్టుకోలేకపోవడం కారణం ఏంటి తెలుసా? భర్త బెండ్ అయినప్పుడు భార్య మరింతగా బెండ్ చేసేస్తుంది. అందుకే చాలా కుటుంబాలు దెబ్బతినేసినాయి. పొరపాట్లు అనేవి మానవ జీవితంలో సహజం. ఆ పొరపాటునే మనం 70mm థియేటర్లో తెర మీద చూపించినట్టు ఆ సమస్యని ఆ పరిస్థితిని చూపించి మాటికి కొనగదీయటం కోడలుగా నీ పని కాదు. కోడలుగా నీ బాధ్యత ఏంటో తెలుసా? అత్త ఏం చేసిందో నీకు తన కొడుక్కి భార్యగా నీ భర్తకు నువ్వు చేయాలట. ఇస్సాకు ఎంతో వేదనతో ఉన్నాడంట తల్లిపోయిందని. రెబ్బక ఏం చేసింది? రెబ్బక్క అని పెట్టుకుంటా కానీ నువ్వు వాళ్ళు రెబ్బక్కవు కాదు. నువ్వు ఏ అక్క? రెబ్బక్క. పరిచారకురాలుగా సంఘ సభ్యురాలుగా తర్వాత మనం ఆలోచిద్దాం. ఫైనల్కి వస్తే ముగించేస్తాను. ఇంకా ఫైనల్ ప్రయోజనాలు. నిజంగా నువ్వు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఎలా అయితే బ్రతికారో అలా బ్రతికితే నీకు వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పనా? భర్త మరణం వరకు ఎలా ఉంటాడు? విశ్వాసంగా ఉంటాడు. మంచి యజమానురాలుగా ఉంటావు నువ్వు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? భర్తని విలన్ చేసి చూపిస్తుంటారు. తెలివైన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? భర్తని రాజుని చేసి ఈవిడ రాణిలాగా ఉంటుంది. ఈవిడ అనుకుంటుంది అతన్ని ఏదో కించపరిచేస్తాను అనుకుంటుంది. నువ్వు ఇంతకీ విలన్ అయిపోతున్నావు. అక్కడ ఏం చేయాలి? మంచి యజమానురాలుగా ఉండాలి. అప్పుడు నీకు వచ్చే ప్రయోజనం ఏంటి తెలుసా? నీ కుమారులు నీ కుమార్తెలు నిన్ను పొగుడుతారు. అప్పుడు భర్త నిన్నేమంటాడు? చాలా మంచిదండి ఆవిడ అంటాడు. పరిచర్యలో పాలుభాగస్తురాలై ఉంటావు. ఇది దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీల యొక్క లిస్టు.
గ్రహించారా ఇవన్నీ? మీరు కాసేపు పక్కన ఉండండి. మీకు అర్థమైందా ఇది? ఏమర్థమైంది? ఏమర్థమైంది? మళ్ళీ చెప్పనా? మొదటి నుంచి రెండో పేజీలోకి రా తమ్ముడు. స్త్రీ సృజించబడిన విధానం ఏంటి? దేవుని పోలికగా సృజించబడింది. పురుషునితో సమానమైన దీవెనలు, బాధ్యతలు తనకు వచ్చినాయి. సాటైన సహాయంగా స్త్రీలను చేశాడు. పురుషుని తర్వాత స్త్రీ సృజించబడింది. పరిశుద్ధమైన స్త్రీగా మీరు కనపరుచుకునే విధానం ఏంటి? దేవుని దయని గుర్తించాలి, భర్తని యజమానిగా గౌరవించాలి, దేవుని వాక్యం దూషింపబడకుండా బ్రతకాలి, భార్య తన ధర్మాలు నిర్వర్తించాలి, సత్క్రియలతో తన్ని అలంకరించుకోవాలి, భర్తను కాపాడుకునే బాధ్యతని తను తీసుకోవాలి. ఒక పాత్రే కాదు, నువ్వు చాలా పాత్రలని దేవుడు నీకు ఇచ్చాడు నీ జీవితంలో. దానివల్ల ప్రయోజనాలు. మళ్ళీ నేను ఇది పీడిఎఫ్ మీకు మన సంఘం గ్రూపులో పెడతాను, ఒకసారి తీసి చదవండి. నేను పూర్తి వివరణ ఇవ్వడానికి కొన్ని పరిస్థితులు కూడా నాకు కొద్దిగా డిస్టర్బెన్స్ కింద ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన దాని వరకు ఓకే. ఇంకా మీకు వాక్యం చదివితే, బైబిల్లోంచి ఆ వాక్యం చదివితే ఆ రెఫరెన్స్లను ఆధారం చేసుకుని ఒక దేవుడిని ఆశ్రయించే పరిశుద్ధ స్త్రీలు వారి ప్రవర్తన ఖచ్చితంగా మీలో మార్పుని తీసుకొస్తుంది. ఇలా బ్రతికితే మీకు వచ్చే నష్టమేమీ లేదు. భర్త ఎలాంటివాడైనా అది కాసేపు పక్కన పెట్టండి, మీ బాధ్యతని మీరు నిర్వర్తించండి. ఖచ్చితంగా మీరు మంచి విజయాన్ని చూడగలుగుతారు, మంచి ప్రయోజనం మీకు చేకూరుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.